రష్యాకు చెందిన ఈ పక్షుల్ని స్థానికంగా ఎర్రకాళ్ల కొంగలు అంటారు. పెయింటెడ్ స్టాక్ అనేది వీటి శాస్త్రీయ నామం. ఇవి ప్రతి ఏడాది జనవరిలో సైబీరియా నుంచి ఖమ్మం జిల్లా చింతపల్లికొస్తుంటాయి. గుడ్లు పెట్టి తమ పిల్లల్ని పెద్ద చేసి తిరిగి వెళ్లిపోతుంటాయి. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుండటంతో గ్రామస్తులు వీటిని తమ అతిథులుగా భావిస్తున్నారు. కొంగలు తమ గ్రామానికి వలస వచ్చిన ఏడాది పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు తెలిపారు. అయితే గత 4 ఏళ్లుగా సైబీరియా కొంగలు రాలేదన్న గ్రామస్తులు ఈ ఏడాది మళ్లీ వలస వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. కానీ కోతులు కొంగల గూడును నాశనం చేస్తున్నాయని, గుడ్లను పగలగొడుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల్ని తరిమే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ సైబీరియా నుంచి వలస పక్షులు ప్రతి జనవరిలో వచ్చి జూన్లో పిల్లలు చేసుకొని పోతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లన్నీ పోయినాయి కోతుల బెడద వల్ల. కోతుల వల్ల గుడ్లను తినటం వల్ల వాటిని కాపాడలేకపోతున్నాం. ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని రక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ శాఖ కూడా చెరువుల్లో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, నీళ్ళని చెరువులోకి విడుదల చేసి వాటిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ఊరికి లక్ష్మిగా భావిస్తారు, అవి రానేడు కరువుగా భావిస్తారు, వర్షాలు పడవు. మా ఊరు సైబీరియన్ పక్షులు గత ఒక 100 సంవత్సరాల క్రితం నుంచే వస్తున్నాయి. మా తాతల ముత్తాతల తరం నుంచే వస్తున్నాయి. ఈ కట్టు జనవరి 1కి వస్తాయండి. జనవరి 1కి వచ్చి ఒక 4-5 కొంగలు వస్తాయి. మామూలుగా వచ్చి 10-15 కొంగలు చూసుకొని పోతాయి. చూసుకొని పోయినాక మళ్ళీ మంత్ ఎండింగ్ కల్లా మళ్ళీ 100, 50, 100, 200, 300 అట్ట ఒక జూన్ జూలై వరకు ఉంటాయి. గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని వర్షాకాలం పడే టైం కల్లా సంతానంతో చేసుకొని మళ్ళీ పిల్లలతో లేచిపోతాయండి. ఇంకోటి ఏంటంటే కొంగలు వస్తున్నాయి కానీ కోతులు బెడదుందండి కొద్దిగా. ఆ కొంగలు పెట్టిన గుడ్లని కోతులు వచ్చి తినటం, గూళ్ళు పాడు చేయటం ఇట్లాంటివి చేస్తున్నాయి. కోతులకి నుంచి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల లాస్ట్ 4 years ఇవి అంటే వచ్చేవి పైలట్ కొంగలు వచ్చి చూసి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల తిరిగి వెళ్ళేవి. జిల్లా అధికారి గారు సిద్ధార్థ విక్రమ్ సింగ్ IFS గారు నిన్న గ్రామస్తులతో కలిసి వీటి ఆవాసాలను ఇన్స్పెక్ట్ చేశారు. కలెక్టర్ గారితో మాట్లాడి వీటికి ఎలా కన్జర్వ్ చేయాలి అనే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకి చెప్తామని చెప్పారు. 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి తమ గ్రామానికొచ్చిన విశిష్ట అతిథులకు ఎవ్వరూ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.